కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులకు సంబంధించిన ప్రధానమైన సమస్యల మీద చర్చ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసి మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ పరిగిలో మన ఊరు మన పోరు కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈరోజు ఈ సమావేశంలో ఏవైతే అంశాలు ప్రధానంగా చర్చ జరిగినాయో, పోయిన వానాకాలం సందర్భంగా వరి కొనుగోలులో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య అవగాహన రాహిత్యం, ఒకరికి ఒకరు సహకరించుకోకపోవడం వల్ల చివరికి తెలంగాణ రైతులు బలి కావాల్సి వచ్చింది. చాలామంది కళ్ళాలలో కుప్పాల మీద గుండె పగిలి చచ్చిపోయే పరిస్థితులు, హృదయ విదారకమైన సంఘటనలు చూసినాం. ఈ సంఘటనలకంతా కారణం వడ్ల కొనుగోలు చేసే కార్యక్రమాలలో భాగంగా ముందస్తుగా చేపట్టవలసిన పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోవడం వల్ల, ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం చెందడం వల్ల చాలా దగ్గర గందరగోళమైన పరిస్థితులు వచ్చి చాలామంది రైతులు చచ్చిపోయారు. ఆ రోజే కేసీఆర్ గారు తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి యాసంగిలో మీరు ఒరేయకండి, ఒరేస్తే మీరు ఉరేసుకున్నట్లే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులు మామూలుగా పోయిన సంవత్సరం యాసంగి సందర్భంగా 55 లక్షల ఎకరాల వరి పండించేవాళ్ళు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు అగ్రికల్చర్ ఇచ్చిన నివేదిక ప్రకారం 35 లక్షల పైచిలకు ఎకరాలలో వరి ధాన్యాన్ని పండిస్తున్నారు. ఇది 40 లక్షల వరకు చేరొచ్చు. రమారమిగా 40 లక్షల ఎకరాలలో వరి ధాన్యాన్ని పండిస్తే 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరగవచ్చు అని ఒక అంచనా. వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు తెలంగాణ రాష్ట్రం నలుమూలలో పండించే పంటలను ఒక అంచనా వేసుకొని ఒక నివేదిక తయారు చేసి పౌర సరఫరాల శాఖకు నివేదిక ఇస్తే, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రులు అధికారులు సమీక్ష చేసుకొని వడ్లు కొనడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఈ వడ్ల కొనుగోలు ప్రణాళికను మార్చి మొదటి వారంలోనే సిద్ధం చేసుకొని ఈ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కోసము ఎంత వరి ధాన్యం రాబోతుందో కేంద్ర పౌర సరఫరాల శాఖ, ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్, సివిల్, అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్తో సమావేశం ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో పండించిన పంట ఎంత మనం కేంద్రానికి సరఫరా చేయగలమో ఒక అంచనా ఇచ్చి కేంద్ర ప్రభుత్వంతో ఎఫ్సిఐతో ఒక ఒప్పందం చేసుకోవాలి. ఈ ఒప్పందం తర్వాత రాష్ట్ర ప్రభుత్వము వడ్లు కొనడానికి అవసరమైన ఐకేపీ కేంద్రాలను మండలాల వారిగా ఎన్ని తెరవాలను ఒక అంచనాకు రావాలి. ఐకేపీ కేంద్రాల అంచనా తర్వాత ఎన్ని గోనె బస్తాలు కావాలనో ఈ వరి ధాన్యాన్ని నింపడానికి గన్నీ బ్యాగ్స్ను కొనుగోలు చేయాలి. ఆ తర్వాత కొనుగోలు చేసిన వడ్లను రైస్ మిల్లర్స్కు రవాణా చేయడానికి, అక్కడ మిల్లింగ్ అయిన బియ్యాన్ని సివిల్ సప్లైస్ మన ఎఫ్సిఐ గోడౌన్లకు రవాణా చేయడానికి రవాణా సౌకర్యాలకు సంబంధించి టెండర్లు పిలవాలి. ఆ తర్వాత మిల్లర్లకు కోటాలు, అంటే ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన వడ్లను వివిధ మిల్లర్లకు కోటాలు కేటాయించడం ద్వారా ఏ మండలంలో కొనుగోలు చేసిన వడ్లను ఆయా మండలాలకు దగ్గరగా ఉన్న మిల్లర్లకు సరఫరా చేయాలి. ఇది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ అంతా కూడా మార్చి నెలలో పూర్తి చేసుకొని మార్చి చివరి నుంచి ఏప్రిల్ మే 2 నెలలల్లో వచ్చే వడ్లను మొత్తము కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ఇది ప్రక్రియ. కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎఫ్సిఐ అధికారులతో చర్చలు చేసి ఆ చర్చలలో
కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన బియ్యంకి సంబంధించిన సరఫరాలో చర్చలు విఫలం అవ్వడం వల్ల అక్కడి నుంచి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. దీనివల్ల మొన్న వర్షాకాలంలో ఏదైతే గందరగోళ పరిస్థితులు వచ్చినాయో దానికి నాలుగింతలు రేపు యాసంగి వడ్ల కొనుగోలులో రాబోతున్నది. దీన్ని కావాలని కృత్రిమమైన గందరగోళాన్ని సృష్టించి వడ్లు కొనకుండా పక్కన పడేసి కల్లాలలో కుప్పలుగా అట్లనే పెట్టేసి రైతులు భావోద్వేగానికి లోనై కొనుగోలు జరగకపోవడం వల్ల తక్కువ ధరలకు మిల్లర్లకు తెగ నమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలు తెరవడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదు. కాబట్టి కనీస మద్దతు ధర 1960 రూపాయలలాగా కాకుండా 14-1500కు మాకు అమ్ముతామంటే మేము ఇప్పుడే ఒప్పందం చేసుకుంటాము, లేకపోతే మీ పంట చేతికి వచ్చినప్పుడు మేము కొనే సమస్యనే లేదు అని చెప్పి అప్పుడే దళారులు బయలుదేరి రైతులను వంచి రైతులను తక్కువ ధరకే అమ్మే విధంగా ఒప్పందాలు చేసుకోవడం అనే ఒక మాఫియా ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది మిల్లర్ల తరఫున. కాబట్టి కేసీఆర్ గారు ఈ వడ్ల కొనుగోలును గందరగోళంగా మార్చి రాజకీయ ప్రయోజనానికి వాడుకొని కేంద్ర ప్రభుత్వం కొనడం లేదు అనే నెపాన్ని అడ్డం పెట్టుకొని రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనం చెందాలని చూస్తున్నాడు. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా పెద్దలు కోదండరెడ్డి గారు, అగ్రికల్చర్లో డాక్టరేట్ పొందిన చిన్నారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు షబీర్ అలీ గారు, మిత్రుడు సంపత్ కుమార్ గారు, మిగతా ముఖ్యమైన అన్వేష్ రెడ్డి గారు, అందరం ముఖ్యమైన వాళ్ళందరం కూర్చొని ఈ సమస్య యొక్క తీవ్రతను చర్చించి ఈ సమస్య మీద రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్టమైన పోరాట కార్యాచరణ ఈరోజు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే 5 తారీఖు రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ని కలిసి ఇమ్మీడియట్గా మీరు ప్రక్రియను మొదలు పెట్టాలి, మీరు తక్షణమే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఐకేపీ కేంద్రాలు తెరవడానికి సంబంధించిన నిర్ణయాలు, గోనె బస్తాలు కొనడానికి, గన్ని బ్యాగులు కొనడానికి అవసరమైన కార్యాచరణ, రవాణా సౌకర్యాలకు సంబంధించిన టెండర్లు, అదేవిధంగా మిల్లర్లకు కేటాయించాల్సిన కోటాలు, అక్కడి నుంచి ఎఫ్సిఐ గోడౌన్కు సరఫరాకు సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని చేపట్టండి. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలలో 80 లక్షల మెట్రిక్ టన్నుల రాబోయే వడ్లను తక్షణమే కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన ముందస్తు కార్యాచరణను మీరు మొదలు పెట్టండి అని చెప్పి 5 తారీఖు రోజు సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి సివిల్ సప్లైస్ సంబంధించిన మంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. 6వ తారీఖు రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, కీలకమైన నాయకులతో సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము. 6 తారీఖు రోజు శాసనసభలో జరగబోయే చర్చలలో ఈ వడ్ల కొనుగోలుకు సంబంధించి పూర్తిగా చర్చ జరగడానికి అవసరమైన కార్యాచరణను 6 తారీఖు రోజు నిర్ణయించుకొని మేము అక్కడ సిఎల్పి గారికి ఒక నివేదిక ఇచ్చి కిసాన్ కాంగ్రెస్ తరఫున రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, అదేవిధంగా శాసనసభలో ఈ రైతులకు సంబంధించిన అంశాన్ని ముఖ్యంగా వడ్ల కొనుగోలుకు సంబంధించి షార్ట్ డిస్కషన్ తీసుకోవడం ద్వారా సమస్య మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే విధంగా ఒత్తిడి తీసుకురావడానికి బీఏసీలో కాంగ్రెస్ తరఫున ప్రతిపాదనను ప్రవేశపెట్టమని చెప్పి వారికి విజ్ఞప్తి చేయబోతున్నాము. ఆ తర్వాత 7 తారీఖు రోజు బడ్జెట్ ప్రవేశపెట్టినాక బీఏసీ సమావేశంలో ఈ అంశాలను సిఎల్పి నాయకుడు ప్రస్తావించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలనుకున్నాం. ఆ తర్వాత గవర్నర్ గారిని కలిసి రాష్ట్ర ప్రభుత్వము అధికారులు చేపట్టవలసిన వడ్ల కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ మీద నిర్దిష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా గవర్నర్ గారికి కూడా కాంగ్రెస్ తరఫున ఒక నివేదికను తయారు చేసి వారికి ఇవ్వాలనుకున్నాము. అదేవిధంగా 13 తారీఖు రోజు కొల్లాపూర్లో మన ఊరుకు సంబంధించిన
బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన తీర్మానాలు చేయడం ద్వారా రైతులను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తున్న రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి ఎక్కడ గందరగోళం లేకుండా, రైతులకు కష్టం కాకుండా, నష్టం జరగకుండా వరి కొనుగోలుకు సంబంధించిన కార్యాచరణ మీద 13 తారీఖు కొల్లాపూర్లో జరగబోతున్న మన ఊరు మన పోరు బహిరంగ సభలో తీర్మానాలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా 14 తారీఖు నుంచి తిరిగి పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు కాబోతున్నాయి. మేము పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్ను, అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ని కూడా సమయం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్న మొండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో సమన్వయం లేకపోవడం వల్ల రైతులను ఏ విధంగా చంపేస్తుండ్రో, ఈ చంపడాన్ని వాళ్ళు రాజకీయ ప్రయోజనానికి ఏ విధంగా వాడుకుంటుండ్రో పార్లమెంట్లో ప్రస్తావించడమే కాకుండా కేంద్రంలో సంబంధించిన ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్కు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక నివేదికలను, విజ్ఞాపన పత్రాలను కూడా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం మీద కూడా మేము ఒత్తిడి తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల మధ్యలో, ఎందుకంటే ఆ ప్రాంతంలో వరి ధాన్యం ఎక్కువ పండిస్తారు కాబట్టి 20 తారీఖు రోజు అక్కడ కూడా మన ఊరు మన పోరు కార్యక్రమాన్ని తీసుకొని రైతులను ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందో, కేసీఆర్ గారు రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనం ఏ రకంగా పొందాలనుకుంటుండో వీటికి సంబంధించిన అంశాలను కూడా అక్కడ మేము చర్చించడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.